యూట్యూబ్ ద్వారా సందేశాన్ని వింటున్నటువంటి వారందరికీ క్రీస్తు ప్రభునామమున వందనాలు. కొంతసేపు యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క సందేశాన్ని లేఖనాల ద్వారా ఆలోచన చేద్దాము. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి అంశము యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ. యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ అనేటువంటి అంశాన్ని లేఖనాల ద్వారా ఆలోచన చేద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించును. ఈ లోకంలో మానవులు ఎలాగ బ్రతకాలి అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ. ఎలాగ బ్రతకాలయ్యా ఈ లోకంలో అంటే, 1 స్వస్థ బుద్ధితో బ్రతకండి, 2 నీతితో బ్రతకండి, 3 భక్తితో బ్రతకండి. స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతుకుతూ ఈ లోకంలో జీవనం సాగించాలి అని మనకు దేవుని గ్రంథం బోధిస్తుంది. ఈ యొక్క సమయంలో స్వస్థ బుద్ధి, నీతి, భక్తి ఈ 3 విషయాలను ఒకసారి మీకు లేఖనాల ద్వారా వివరించి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ అంశాన్ని నేను ముగిస్తాను. మొదటి అంశం స్వస్థ బుద్ధి. మొదటి అంశం స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏందో ఒకసారి మనం లేఖనాల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యమైనటువంటి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి అని అర్థం. ఎంతమందికి స్వస్థ బుద్ధి ఉంటుందో నాకు తెలియదు. ఎంతమందికి ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఉంటుందో నాకు తెలియదు. స్వస్థ బుద్ధికి ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మన బంధువులు కానీ మన ప్రక్కింటి వారు కానీ ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే వాళ్ళను చూసి అసూయ పడకుండా, ద్వేషించకుండా ఆనందపడేటువంటి వారు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు. నీ స్థితి ఎలాగున్నా వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నారనుకోండి, అసూయ పడకుండా, నీ మనసులో వారి మీద ద్వేషాన్ని పెట్టుకోకుండా ఆనందపడేటువంటి, సంతోషపడేటువంటి బుద్ధి స్వస్థ బుద్ధి లేక మంచి బుద్ధి. ఈ భూమి మీద అలా జీవనం సాగించాలంట, స్వస్థ బుద్ధితో బ్రతకాలంట దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది. ఒకవేళ నేను స్వస్థ బుద్ధి కలిగి లేకపోతే, ఒకవేళ నీకు స్వస్థ బుద్ధి లేకపోతే దేవుని యొక్క ఉగ్రత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్వస్థ బుద్ధి నీ మనసులో నీకు అది అలవాటుగా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత ఉంది అని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా మనం గుర్తించి గ్రహించాల్సినటువంటి సంగతి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనం. స్వస్థ బుద్ధి లేనటువంటి ఒక వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఖ్యాకాండం. లేవీకి మనమడును లేవీకి మనమడును కహాతుకు మనమును
ఇస్సారు కుమార్నగు కోరాహు రుబియనులలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనాను యోచించుకొని, ఇక్కడ వారి యొక్క గ్రాండ్ ఫాదర్స్ని కూడా చెప్పారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను నేను వివరిస్తాను. కోరాహు, దాతాను అబీరాములు, ఓనును. కోరాహు, దాతాను అబీరాములు, ఓనును యోచించుకున్నారంట, మనసులో యోచించుకున్నారంట. ఏమని యోచించుకున్నారంటే, ఒకసారి ఏమి యోచించుకున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 3వ వచనం, సంఖ్యాకాండము 16వ వచనం 3వ వచనం 2 నుంచి చూద్దాము. ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి 3వ వచనం, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారనగా, పరమన్నటువంటి దేవుడు మోషేకు జాతీయ నాయకత్వం యొక్క బాధ్యతను అప్పగించినటువంటి సంగతి. మోషే సహోదరుడైనటువంటి అహరోనుకు యాజకత్వం యొక్క బాధ్యత అప్పగించినటువంటి సంగతి. వీళ్ళు కోరాహు, దాతాను అబీరాములు, ఓనాను ఏమని యోచించుకున్నారంటే, జాతీయ నాయకత్వం నీకు మోషే, నీకు యాజకత్వం నీ సోదరుడైనటువంటి అహరోనుకు, మిమ్మల్ని మీరే ఈ సమాజం మీద, దేవుని యొక్క ఈ సంఘం మీద మీరు హెచ్చించుకుంటున్నారు. మాకేమీ లేదా, మాకేమీ ఇవ్వలేదా అనేటువంటి స్వస్థబుద్ధి లేనటువంటి ఒక ఆలోచన బయలుదేరినటువంటి సంగతి వారి మనసులో, వారి హృదయంలో. 250 మందిని పోగు చేసుకున్నారు. వీళ్ళు ఎవరంటే వాస్తవానికి లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాళ్ళే, కజిన్స్, చిన్నాన్న పెదనాన్న బిడ్డలు, మోషే అహరోను. వీళ్ళు పోగు చేసుకున్నారు. పోగు చేసుకొని మోషే అహరోనుకు ఎదురుగా వచ్చారు. వాళ్ళందరూ పరిశుద్ధులే, మేమందరం దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాం మాట్లాడుతూ ఉంటే, కాబట్టి మాకు ఏమీ లేదు, ఏ యొక్క నాయకత్వం మాకు అప్పగించబడలేదు, మాకేది ఇవ్వలేదు. అయితే మీరు జాతీయ నాయకత్వాన్ని నడిపించే కార్యక్రమం మమ్మల్ని నువ్వు తీసుకున్నావు మోషే, యాజకత్వాన్ని నీ సోదరుడైనటువంటి అహరోను తీసుకున్నాడు. మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు. అయితే ఇప్పటి నుంచి మీతో మాకు పని లేదు. తిరుగుబాటు చేసినటువంటి కార్యక్రమం, తిరుగుబాటు చేసినటువంటి సంగతి. కోరాహు, దాతాను అబీరాము, ఓనాను వీళ్ళు తిరుగుబాటు చేసినటువంటి కార్యక్రమం మోషే మీద. ఏం సంగతి అంటే, వారిని చూసి అసూయపడ్డారు. వారిని చూసి వారి మనసులో వారి మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి సంగతి. వాస్తవానికి మోషేకు జాతీయ నాయకత్వాన్ని పరమన్నటువంటి దేవుడే అనుగ్రహించినటువంటి సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం గ్రంథం ద్వారా. నిర్గమకాండము 6వ అధ్యాయము
నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. 7 నుంచి చూద్దాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తునున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమును అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చున్నాను. 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని రావాలనెను. పరమన్నటువంటి దేవుని యొక్క ఆలోచన ఐగుప్తు దేశంలో ఉండేటువంటి బానిసగా ఉండేటువంటి ఇశ్రాయేలీయులను మోషేను నాయకుడిగా ఏర్పాటు చేసుకొని ఐగుప్తులను బానిసత్వం నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి పుష్కలమైనటువంటి కనాన్ దేశానికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యతను పరమందునటువంటి దేవుడు మోషేకి అప్పగించినటువంటి సంగతి. ఎవరయ్యా మోషేకు జాతీయ నాయకత్వాన్ని ఇచ్చిందంటే పరమందునటువంటి దేవుడు మోషేకు జాతీయ నాయకత్వాన్ని అప్పగించినటువంటి కార్యక్రమం. వాళ్ళు అనుకుంటున్నారు, మీరైనా ఈ సమాజం మీద మిమ్మును మీరు హెచ్చించుకుంటున్నారు. రెండో అంశం వాళ్ళ యొక్క బాధ. అహరోను నాయకత్వాన్ని బాధ్యతను తనకు తానే తీసుకున్నాడు అనేటువంటి రెండో అంశం వారు ప్రశ్నిస్తున్నటువంటి మాట. నిర్గమకాండము 28వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము మొదటి వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము. అహరోన్ని పరమన్నటువంటి దేవుడు యాజకత్వానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి. కోరాహు, నాతాను, అబీరాము, ఓనాను 250 మందిని ఏర్పాటు చేసుకొని మోషే మీదకు అలాగే అహరోను మీదకు తిరుగుబాటు చేసినటువంటి సంగతి. ఏమయ్యా సంగతి అంటే స్వస్థ బుద్ధి లేనటువంటి కార్యక్రమం. ఆ స్వస్థ బుద్ధి లేకపోవడం వల్ల వారి మనసులో ఆ ద్వేషం, అసూయ నిండి ఉండడం వల్ల వారు చెప్పినటువంటి మాట, మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారు? ఎందుకు మీరు హెచ్చించుకుంటున్నారు? మీకేనా జాతీయ నాయకత్వం? మీకేనా యాజకత్వం? అసూయతో కూడినటువంటి మాటలు మాట్లాడినటువంటి సంగతి. మాలో అందరూ పరిశుద్ధులే, మాలో ప్రతి ఒక్కడు పరిశుద్ధు, ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. వాళ్ళందరూ పరిశుద్ధులే.
మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు, మాకు మీతో ఇంకా అవసరం లేదు, మాకు మీతో పని లేదు. మోషే వారి తిరుగుబాటు మాట విని మనసులో నొచ్చుకొని మోషే ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా మీరు పరిశుద్ధులో కాదో, నేను పరిశుద్ధున్నో కాదో నిర్ణయించాల్సింది పరమన్నటువంటి దేవుడు. మనకు మనమే పరిశుద్ధులు అని చెప్పుకోని అవసరంలే. పరమందునటువంటి దేవుడు ఎవరు పరిశుద్ధులో చెప్పవలసినటువంటి కార్యక్రమం. మీరేం చేస్తారంటే, ఎవరు పరిశుద్ధులో తెలియాలంటే మోషే చెప్పినటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16వ వచనం. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధికి నిలువవలెను. మీలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పాను. మీరు అంటున్నారు, మేము పరిశుద్ధులమే, మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు, మీతో మాకు ఇక పని లేదు అని మీరు చెప్తున్నారు. ఎవరు పరిశుద్ధుడో డిక్లేర్ చేయాల్సింది పరమన్నటువంటి దేవుడు. మీరు నేను చెప్తే సరిపోదు, దేవుడు నిర్ణయించాలి. ఎవరు పరిశుద్ధుడో ఎవరు పరిశుద్ధుడు కాదో దేవుడు నిర్ణయించాల్సిన సంగతి. కాబట్టి రేపు మీరు ఏం చేస్తారంటే, మీరును అహరోనును ధూపార్తులు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలో నిలవబడితే ఎవరు పరిశుద్ధులో దేవుడు నిర్ణయించేటువంటి సంగతి, దేవుడు చెప్పేటువంటి కార్యక్రమం అని కోరాహు, దాతాన్, అబీరాము, ఓనానుతో చెప్పినటువంటి మాట మోషే. వాస్తవానికి పరమందునటువంటి దేవుడు తన యొక్క సంకల్పం ప్రకారం, చిత్తం ప్రకారం మోషేను ఇశ్రాయేలుకు జాతీయ నాయకుడుగా, అహరోనును యాజకత్వం చేసేటువంటిదిగా ఏర్పాటు చేసినటువంటి సంగతి. మీరేమనుకుంటున్నారంటే, మేము మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన, వీళ్ళే హెచ్చించుకుంటున్నారు, వీళ్ళతో మాకు ఇంక అవసరం లేదు అనుకుంటున్నారు. వారు అహరోను మోషే మీదుగా తిరుగుబాటు చేస్తుండేది పరమందునటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి సంగతి. చాలామందికి సంఘాల్లో కూడా స్వస్థ బుద్ధి లేకపోవడం వల్ల బోధకుల మీద, పరిచారకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. ఏమని తిరుగుబాటు చేస్తుంటారంటే, ఆయనకన్నా నేను చక్కగా బోధిస్తా, ఆయనకన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఉంది బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇటువంటి సనుక్కుంటూ ఉంటారు. దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది, దేవుని గ్రంథం మనకు మాట్లాడుతూ ఉంది. ఓ సహోదరుడా, స్వస్థ బుద్ధి కలిగి ఉండు. ఆయన ఒక పరిచారకుడు అయ్యాడంటే, ఆయన ఒక సంఘాన్ని నడిపిస్తున్నాడంటే
దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పం ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరొక అంశం నేను జ్ఞాపకం చేస్తున్నా. సంఘం అంటే అన్ని జనులకు స్వార్థ ప్రకటించి వాళ్ళని రక్షించి సంఘంలో చేర్చబడింది సంఘం. ఒక 10 మంది మంచి సంఘం ఉంటే అక్కడ వెళ్ళి వారి మధ్య సమస్యలను పెట్టి ఒక 10 మందిని చీల్చుకొని వచ్చి పెట్టేది సంఘం కాదు. ఎవడైనాను దేవుని ఆలయంను పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయు. సంఘం అంటే అది. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఎవరికి సువార్త ప్రకటించాలో. అపోస్తుల కార్యం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకటి నుండి అక్కడి నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. చీకట్లో ఉండే వాళ్ళకి స్వార్థ ప్రకటించాలి. సాతాను యొక్క అధికారంలో ఉండేటువంటి వారికి స్వార్థను ప్రకటించాలి. సంఘంలో ఉండే ఆత్మీయంగా ఎదుగుతుండేటువంటి వాళ్ళకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళని సమాధానపరచాల్సింది స్వస్థ బుద్ధి. వాళ్ళని సమాధానపరచకుండా ఒక 10 మందిని తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఇది సంఘం అనే భ్రమలో ప్రస్తున్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సంగతి. అన్ని జనులకు సువార్త ప్రకటించే సామర్థ్యం వాళ్ళకు ఉండదు. వాళ్ళు పరిస్థితి అంతా ఏంటంటే ఎవరైనా సంఘంలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చి బయటకు వచ్చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి పెట్టి ఒక 10 మందిని గుంపు చేర్చి సమాజాన్ని సంఘం అనేటువంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. వారు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఏర్పాటు ఉంటేనే సంఘాన్ని కట్టగలడు. దేవుని యొక్క చిత్తం మనసులో ఉంటేనే వాళ్ళని బోధకులుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి అంశం అదే. మోషే అహరోను దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారు. దేవుని యొక్క ఆలోచన ఉంది. మోషే జాతీయ నాయకుడు, అహరోను యాజకత్వం చేయాలి అని. వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ఎవరు మీద తిరుగుబాటు చేశారంటే వాస్తవానికి మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేయలేదు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు వాళ్ళని ఎలాగూ ఉగ్రతను కనపరిచారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల యెహోవాను అలక్ష్యం చేసని మీకు తెలియజేయను నేను. భూమికి పరమన్నటువంటి దేవుడు ఆజ్ఞాపించాడు. కొరాహును, దాతాను, అబీరామును, ఓనును వారి కుటుంబ సభ్యులను మృంగివేయని దేవుడు ఆజ్ఞాపించినటువంటి సంగతి. ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతో మానవులు భూమి మీద నివాసం చేస్తూ ఉంటారు.
ఈ భూమి మానవునికి ఎటువంటి హాని చేయదు. రాత్రి పడుకున్నాం అనుకోండి, ఈ భూమి మింగేస్తున్నటువంటి భయం భీతి ఉండదు. మరొక రోజు వస్తుంది, నిద్రలేస్తామనేటువంటి నిరీక్షణ ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇక్కడ వింతైనటువంటి సంగతి ఏంటంటే భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎవరెవరో మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారో వారిని వారి కుటుంబ సభ్యులను మృంగివేయి అని భూమికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి సంగతి. ప్రక్కెళ్ళిపోండి, మోషే దూరంగా వెళ్ళిపోండి, భూమి మృంగివేస్తుంది. ఏమి కారణం అంటే స్వస్థ బుద్ధి లేకపోవడం, ఆరోగ్యమైనటువంటి బుద్ధి లేకపోవడం. మోషే అహరోనులు నాయకత్వం యాజకత్వ బాధ్యతను చేపడుతూ ఉంటే వారి దాంట్లో ఉండవలసింది పోయి దేవునికి విధేయత కనపరచవలసింది పోయి వారి మీద తిరుగుబాటు చేసినటువంటి సంగతి. దేవుని యొక్క నాయకత్వం మీద, దేవుని యొక్క అధికారం మీద తిరుగుబాటు చేసినటువంటి కార్యక్రమం. యూట్యూబ్ ద్వారా నా స్వరాన్ని ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మానవులకి మనకు స్వస్థ బుద్ధి అవసరమైనటువంటి సంగతి. మంచి బుద్ధి, ఆరోగ్యవంతమైనటువంటి బుద్ధి అవసరమైనటువంటి సంగతి. తగులుబడి కూర్చొని లెక్క చూసుకో, నాలో అసూయ ఉందా, నా సహోదరుడు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే నేను అసూయ పడుతున్నానా, నా ప్రక్కవారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదుగుతూ ఉంటే నేను అసూయ పడుతున్నానా, నా బంధువులు సంతోషంగా ఆనందంగా ఉంటే వారిని చూసి నేను అసూయ పడుతున్నాను. ఈ స్వస్థ బుద్ధి అనేటువంటి బుద్ధి మానవ జాతికి అవసరమైనటువంటి సంగతి. కాబట్టి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధ చేస్తూ ఉంది. రెండో అంశం నీతి, రైచియస్నెస్. నీతిని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. నీతి, నిర్గమకాండము. నీతిని చెప్పబోయే ముందు నీతి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. నీతి అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. నీతి, రైచియస్నెస్. నీతి అంటే ఏంటంటే దేవుని గ్రంథం చెప్తుంది, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనడమే నీతి. నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క మార్గంలో నడువుటే నీతి. నీతి, ఇశ్రాయేలీయులు నీతి మాలినటువంటి వాళ్ళు అని గ్రంథంలో అక్కడక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏమి నీతి మాలిన పనులు చేశారంటే దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వాళ్ళు కాదు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వాళ్ళు కాదు. నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవాడు, దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటి వాడు నీతి కలిగినటువంటి వాడు. ఎప్పుడు నీతిపరుడుగా ఉంటాడు మానవుడు, ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తాడు, ఎప్పుడు దేవుని యొక్క మార్గంలో నడుస్తాడంటే దేవుని గ్రంథం చెప్తుంది. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయం 16వ వచనం.
ఆది కాండము 15:6. ఆది కాండము 15:6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు. ఎవరైతే యెహోవా దేవుణ్ణి నమ్ముతారో, ఇక్కడ అబ్రహాం గురించి చెప్పినటువంటి మాట, ఎవరైతే యెహోవా దేవుణ్ణి విశ్వసిస్తారో, నా దేవుడని విశ్వసిస్తారో, ఎవరైతే యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వారు నమ్మినటువంటి వారు నీతిగా బ్రతికేటువంటి సంగతి. ఎవరు నమ్మలేదో, ఎవరు విశ్వసించలేదో, ఎవరు భయపడలేదో, వారు నీతిగా భూమి మీద బ్రతకరు, ఆయన మార్గంలో నడవరు, ఆయన యొక్క ఆజ్ఞలు పాటించరు. తీతుకు రాసిన పత్రిక 2:13 ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతుకుతూ ఉండండి, బ్రతుకుచుండవలేను. నీతి, రైచియస్నెస్. ఒక ఆయన యెహోవా దేవుణ్ణి నమ్మాడంట, ఒక ఆయన గ్రంథంలో యెహోవా దేవుణ్ణి నమ్మాడంట. ఎంతగా యెహోవా దేవుణ్ణి నమ్మాడంటే ఆది కాండం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఆయన దేవుని యొక్క గ్రంథంలో యెహోవా దేవుణ్ణి నమ్మాడంట, విశ్వసించాడు. ఆయనే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా యెహోవా దేవుని యందు నమ్మికుంచి నీతిగా భూమి మీద బ్రతికినటువంటి కార్యక్రమం, నీతిగా భూమి మీద బ్రతికినటువంటి సంగతి. ఎంత నీతిగా బ్రతికాడంటే, చుట్టూ ఉన్నటువంటి మానవులందరూ చెడిపోయి పాపం చేస్తూ పరమనటువంటి దేవుడు ఎందుకు వీళ్ళని సృష్టించాను అనే సంతాపం నుండి బాధపడుతూ ఉండేటువంటి కార్యక్రమం. ఆ చిన్న ప్రపంచం నీతి తప్పి బ్రతుకుతుండేటువంటి సంగతి. ఇటువంటి కార్యక్రమంలో ఇటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఒక దైవజనుడు, ఒక నీతిపరుడు ఏం చేశాడంటే, భూమి మీద నీతిగా బ్రతికాడంట. ఆయన ఒక్కడే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా నీతిగా బ్రతకండి అని వారిని కూడా ఆ విధంగా బ్రతికే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కుటుంబ యజమాని చాలామంది చెప్తూ ఉంటారు, మా బిడ్డలు మా మాట వినరు అనుకుంటారు. చాలామంది అంటూ ఉంటారు, మా బ్రతుకు మాదే, వాళ్ళ జీవితం వాళ్ళదే అని. నోవాహు ఒక రెస్పాన్సిబుల్ అయినటువంటి ఫాదర్, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి. ఏమంటే, నేను నీతిపరుణ్ణి, ఐఆమ్ ఎ రైచియస్నెస్ పర్సన్, నా కుటుంబం కూడా అలాగే ఉండవలసినటువంటి సంగతి. మీరు అలాగే బ్రతకవలసినటువంటి కార్యక్రమం నీతిగా. కాబట్టి ఎలాగ బ్రతకాలి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము 5:9. ఆది కాండము 5:9. నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు నీతిపరుడు, నోవాహు నిందారహితుడు, దేవునితో నడిచినటువంటి వాడు. దేవునితో నడిచాడయ్యా. ఏం నడిచాడంటే, దేవుని యొక్క మార్గంలో నడిచాడు. దేవుని యొక్క ఆజ్ఞలను తన జీవితంలో విధేయతను కనపరిచి బ్రతికినటువంటి సంగతి. నీతి నోవాహు యొక్క జీవిత విధానం. సమాజం నోవాహును ప్రభావితం చేయలా. సమాజంలో ఉండేటువంటి స్నేహితులు, సమాజంలో ఉండేటువంటి బంధువులు, సమాజంలో ఉండేటువంటి వారు నోవాహును ప్రభావితం చేయలే. ఎవరు ప్రభావితం చేశారంటే, పరమన్నటువంటి దేవుడు ప్రభావితం చేసినటువంటి సంగతి. నీతిగా బ్రతికాడు,
పాపం చేయకుండా బ్రతికాడు, చెడుతనం చేయకుండా బ్రతికాడు. తన మనసు, తన హృదయాన్ని చాలా భద్రంగా ఉంచుకున్నాడు. వారి ఊహంతయు కేవలము చెడ్డదనియో, ఊహలో కూడా చెడు చేయకుండా భద్రంగా జీవితాన్ని గడిపినటువంటి సంగతి తన కుటుంబం. ఏమి కారణం అంటే హీఈస్ డిపెండింగ్ ఆన్ ది రైచియస్నెస్, నీతి మీద ఆధారం చేసుకొని బ్రతికాడు. తన ఒక్కడే కాదు, తన కుటుంబం కూడా నీతి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాడు, దేవుని యొక్క మార్గంలో నడిచాడు, దేవునితో నడిచాడు. నీతిపరుడు. ఎంత నీతి అంటే నోవాహు, నీ నీతిని బట్టి, నువ్వు బ్రతికినటువంటి జీవితాన్ని బట్టి నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశిస్తారు, మిమ్మల్ని భద్రపరిచేటువంటి కార్యక్రమం. ఈ యొక్క చిన్న ప్రపంచాన్ని నీటి ద్వారా నాశనం చేస్తాం, జలప్రలయం ద్వారా నాశనం చేస్తాం. నువ్వేం చేయాలంటే, నేను ఒక మ్రాన్ చెప్తా, ఆ మ్రాన్ను తీసుకొని ఒక ఓడను సిద్ధపాటు చేసుకో. నేను ఏ మ్రానైతే చెప్తానో ఆ మ్రానే నువ్వు ఉపయోగించాల్సినటువంటి కార్యక్రమం. నీతి. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 6:14 ఆదికాండము 6:14 చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకో. ఏదంటే అది పడితే నువ్వు చేసుకోవడానికి ఇక్కడ లేదు. నేను ఒక మాట చెప్తాను, అయ్యా నువ్వేం చెప్తే దానికి శిరసా వహించేటువంటి సంగతి. నువ్వు చితిసారకు మాని చెప్తే దాన్ని తీసుకొని వచ్చి వాడని చేస్తా. ఏదో నాకు దగ్గర ఉంది, అందుబాటులో ఉందని ఒక మ్రాను తీసుకొని వచ్చి చేసేటువంటి లైఫ్ కాదు నాది, లైఫ్ స్టైల్ కాదు నాది. నాదే కాదు, నా కుటుంబ సభ్యులది కూడా. నువ్వు ఓడను చేసుకున్నావా, ఆ ఓడను నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోకూడదు. మెజర్మెంట్స్ ఇస్తాను, నేను కొలతలు ఇస్తాను. ఆ కొలతల ప్రకారం ఓడను నిర్మించు. ఎక్కడ విండో పెట్టాలో, ఎక్కడ కిటికీ ఉంచాలో, దాని మూర, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడుగు ఎలాగ ఉండాలో ఆ ప్రకారం ఇచ్చి. నువ్వు ఎలాగ చెప్తావో, మీరు ఎటువంటి కొలతలు ఇస్తారో ఆ కొలతలతో వాడి నిర్మాణం ఉంటుంది. దానికి నుంచి కొంచెం అటు ఇటు ఉండదు. ఓడైపోయిందా, ప్రతి జంతువును నీ ఓడలోనికి తీసుకో, వాటికి ఆహారాన్ని సిద్ధపరచు. అయ్యా మేమే ఉంటాం అనుకున్నామే, జంతువులు కూడా ప్రశ్నించలా నోవాహు. జంతువులు తీసుకోమంటావా, ప్రతి ఆడ మగ జంతువులను తీసుకోమంటావా? అలాగే జంతువులు తీసుకోమంటే నేను జంతువులు తీసుకుంటాను. వాటికి ఆహారాన్ని సిద్ధపరచు అన్నారు, వాటికి ఆహారాన్ని సిద్ధపరచాను. ఏం సంగతి అంటే నీతి, రైచియస్నెస్. నువ్వు ఓడలోనే ఉంటావు 40 రాత్రి బౌళ్ళు, అలాగే నాయన ఓడలోనే ఉంటావు. నీతి, రైచియస్నెస్. ఆయన మార్గంలో నడిచేటువంటి లైఫ్ స్టైల్ కలిగినటువంటి వాళ్ళు ఏముంది లేనటువంటిది ఉండదు, ఏముంది లేనటువంటి ఆలోచన ఉండదు. దేవుడు ఏ మాట అయితే ఆజ్ఞాపించాడో ఆ మాట మీద, ఆ ఆజ్ఞ మీద నిలిచి ఉండి తన జీవితానికి అన్వించుకునేటువంటిది నీతి, రైచియస్నెస్. దేవుని యొక్క మార్గంలో నడిచేటువంటిది నీతి, రైచియస్నెస్. నీతిపరుడు. భూమి మీద నీతిగా బ్రతకండి అయ్యా, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బ్రతకండి. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత కనపరచండి. దేవుని యొక్క మార్గంలో నడవండి.
మీ యొక్క సొంత మార్గాలు ఏర్పాటు చేసుకోవద్దు. మీ యొక్క స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతకద్దు. దేవుని యొక్క ఒక నీతి ఉంది, నీతి మీద బ్రతకవలసినటువంటి సంగతి. ఈరోజు చూసాము నోవాహు యొక్క జీవితపు శైలి, నీతి. ఆయన నీతిని నమ్ముకున్నాడు. నోవాహు నీతిని నమ్మినటువంటి సంగతి, రక్షింపబడినటువంటి సంగతి జలప్రలయం నుండి. నా స్వరాన్ని వింటున్నటువంటి సహోదరులు మరియు సహోదరులారా, భూమి మీద నీతిగా బ్రతికితే రక్షింపబడతామంట. భూమి మీద నీతిగా జీవనాన్ని సాగిస్తే దేవుని రాజ్యం పరమైనటువంటి దేవుడు సిద్ధపాటు చేస్తున్నాడంట. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది నీతిగా బ్రతుకుతారో నాకు తెలియదు. నీతిగా బ్రతుకుతున్నాం అనేటువంటి భ్రమలో ఎంతమంది ఉంటారో స్వనీతిని ఆధారం చేసుకొని, దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకొని బ్రతకవలసినటువంటి కార్యక్రమం. మూడో అంశం, తీతుకు రాసిన పత్రిక 2:13 భక్తి. భక్తి భక్తి ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలి. భక్తి. యాకోబు రాసిన పత్రిక భక్తి గురించి. యాకోబు రాసిన పత్రిక భక్తి అంటే ఏమిటో. యాకోబు రాసిన పత్రిక 1:26. యాకోబు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తానే కాపాడుకున్నట్టునే. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా భద్రపరచుకోవడం భక్తి. ఎంతమందికి ఇహలోక మాలిన్యం అంటకుండా భద్రపరచుకుంటారో నాకు తెలియదు. ఇహలోక మాలిన్యం అంటకుండా భద్రపరచుకుంటారో. భక్తి. భక్తి. దానియేలు గ్రంథము 1:8 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక భక్తి కలిగినటువంటి దైవజనుడు. దానియేలు గ్రంథము 1:8. రాజు భుజించి భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్ర కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులకు అధిపతిని వేడుకొనగా, దానియేలు యెరూషలేము నుండి తీసుకొచ్చినటువంటి చెరపట్టబడినటువంటి దైవజనుడు దానియేలు. నెబుకద్నెజరు తీసుకొని వచ్చాడు. నెబుకద్నెజరు పట్టుకొచ్చినటువంటి ఆయన నెబుకద్నెజరు తీసుకొని వస్తే రాజు అన్యుడు, దానియేలు యూదా గోత్రానికి సంబంధించినటువంటి ఆయన. పరమైనటువంటి దేవుడు సంఖ్యాకాండంలో లేవీకాండంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేవీకాండము 11వ మొదటి వచనం. లేవీకాండము 11వ. మరియు యెహోవా మోషే అహరోనులను ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్ల నుండి భూమి మీదనున్న జీవులన్నిట్లోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును.
పరమైనటువంటి యెహోవా దేవుడు ఒక లిస్ట్ అవుట్ ఇచ్చినటువంటి సంగతి, ఏ జీవులను తినాలి అని లేవి కాండంలో 11వ అధ్యాయంలో వివరించినటువంటి సంగతి. రెండో అంశం, అన్యులు భుజించినటువంటి దాన్ని వీరు భుజించకూడదు. అన్యులు భుజించినటువంటి దాన్ని వీరు భుజించకూడదు. దానియేలు చెర నుంచి పట్టుబడినటువంటి ఆయన రాజైనటువంటి నెబుకద్నెజరు భుజించి వాటిని తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చి, భుజించండి, వీటిని భోంచేయండి అని ఇచ్చినటువంటి సంగతి. మేము వాగ్దానం చేయబడినటువంటి వారు. మా జాతి అద్భుతమైనటువంటి జాతి. ఎంత గొప్ప జాతి అంటే, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి జాతి. ఆ గోత్రం మాది. రాజు భుజించింది మీకు గొప్ప విషయమే. రాజు తిన్నటువంటి ఆహారం మాకు తీసుకొని వచ్చి ఇస్తున్నారంటే అద్భుతమైనటువంటి సంగతే. అయితే మేము అన్యుడైనటువంటి రాజు భుజించినటువంటి వాటిని భుజించి మా దేహాన్ని మలినం చేసుకోకూడదు. అన్యుడైనటువంటి రాజు తీసుకున్నటువంటి వాటిని మేము తీసుకొని మా దేహాన్ని మలినం చేసుకోకూడదు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీకు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, మీకు అన్నపానములను నియమించిన రాజునగు నా యజమానికి నేను భయపడుచున్నాను. పదవ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, మీకు అన్నపానములు నియమించిన 8 నుంచి చూద్దాము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, నేను అపవిత్రపరచుకోకూడదయా నా దేహాన్ని, అసలు అన్నింటి ముట్టకూడదు. మొదటి సంగతి అది. అన్యుడితో సహవాసం చేయకూడదు. అన్యుడు వెళ్ళేటువంటి దారిలో నేను ప్రయాణం చేయకూడదు. అటువంటిది అన్యుడు భుజించినటువంటి దాన్ని తీసుకొని వచ్చి నన్ను భుజించమంటే నా దేహం అపవిత్రం అయిపోద్ది. నా దేహాన్ని అపవిత్రపరచుకోకూడదు. నా దేహం అపవిత్రం అయితే దేవుని యొక్క సహవాసంలో నేను ఉండనటువంటి కార్యక్రమం. భక్తిగా బ్రతికేటువంటి సంగతి. రాజు భుజించాడా, ఎంత ఆపర్చునిటీయో అనేటువంటి ఆలోచన కాదు. భక్తిగా బ్రతకాలి. దేహాన్ని అపవిత్రం చేసుకోకుండా బ్రతకాలి. భక్తి దేహాన్ని అపవిత్రం చేసుకోకుండా. రిలీజియస్ ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నాడో. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 16వ వచనం, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావను తెలియజేయటకును నీకు శక్యమైన ఎడన నీ ఓదారంగ వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుదువు. ఒక ఆఫర్ ఇచ్చాడు రాజు. ఒక ఆఫర్ ఇచ్చాడు బెల్షస్సరు. ఏం ఆఫర్ ఇచ్చాడంటే, ఒక చేతి వ్రాత గోడ మీద రాయబడింది, దాని యొక్క భావం నాకు చెప్పినట్లయితే, దాని యొక్క అర్థం నాకు చెప్పినట్లయితే
నేను నీకు ఊదారంగు వస్త్రాన్ని ధరింపు చేసి నీ యొక్క మెడలో సువర్ణ కంఠభూషణం ధరించుకుని రాజ్యంలో 3వ అధిపతిగా ఉంటావు. ఆ ప్రయారిటీ నీకు ఇచ్చేటువంటి సంగతి. నేను భక్తిపరుణ్ణి, భక్తిగా బ్రతికేటువంటి నాకు ఇహలోక సంబంధమైనటువంటి స్టేటస్, ఇహలోక సంబంధమైనటువంటి ధనం, ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క ఆశలు కనిపించినటువంటి కార్యక్రమం. నేను మనోనేత్రంతో పరలోక రాజ్యం చూస్తా, ఇహలోక సంబంధమైన నేత్రాలతో వీటిని చూసేటువంటి పని కాదు. నా భక్తి ఎలాగుంటుందంటే, నా భక్తి చాలా హైప్లో ఉంటుంది. నా భక్తి అదృశ్యమైనటువంటి వాటిని చూసేటువంటి సంగతి. కాబట్టి నా భక్తి వేరు. దేహమే మలినం కాకూడదని జాగ్రత్త పడినటువంటి వ్యక్తి నేను. అంత భక్తిపరుణ్ణి. ఇహలోక సంబంధమైనటువంటి చూపించి ఇవన్నీ నీకు ఇస్తానంటే నేను ఎలాగ అంగీకరిస్తాను? నేను అంగీకరించు. వీటిని ఇంకెవరికైనా తీసుకెళ్ళి నాకైతే ఇవి అవసరం లేదు. భక్తి రిలీజియస్ ఎలాగుంటుందంటే, ఎంత అద్భుతమైనటువంటిదంటే దానియేలు యొక్క జీవితంలో మనం చూస్తుండేటువంటి సంగతి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7 నుంచి చూద్దాము. 6:6 దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చిట్లండి, రాజుకు దర్యావేషు చిరంజీవై ఇందుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరినూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింపు చేయవాలని యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏమనవు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. కొంతమంది ప్రధానులు, అధిపతులు దానియేలు మీద కక్ష సాధింపు ప్రారంభించారు. ఏమంటే, రాజు దగ్గర మంచి స్టేటస్ దేవుని కృప చేత ఏర్పాటైంది. ఇతను ప్రతిదినం తన మేడగది మీద కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు వైపు మోకాల్లోకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయకుండా దేవునికే రాజుకే మనవి చేయాల్సినటువంటి సంగతి. దానియేలు యొక్క భక్తికి పరీక్ష. దానియేలుకు విషయం తెలిసింది. నేరుగా వెళ్ళి యథావిధిగా రోజు చేసుకున్నట్టే మేడగది తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి, మోకాళ్ళు లొంగి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. శిక్ష కూడా ఇక్కడ వివరించినటువంటి సంగతి. ఎవరైనా నీకు కాకుండా రాజా వేరే వారికి మనవి చేస్తే వారిని సింహాల యొక్క గుహలో తీసుకెళ్ళి పడేసేటువంటి సంగతి. దానియేలుకు శిక్ష తెలుసు. అయినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా వెళ్ళి మేడగది మీద కూర్చొని రోజు చేసేటువంటి కార్యక్రమం నిత్యం ప్రారంభించాడు. ఏమయ్యా సంగతి అంటే, దానియేలు యొక్క భక్తి అది. దేహం మలినం చేసుకోకూడదు. ఇహలోక సంబంధమైనటువంటి స్టేటస్ నాకు అవసరం లేదు. ఉదారంగా నాకు అవసరం లేదు. సువర్ణ కంఠభూషణం నేను ధరించుకొని అవసరం లేదు. రాజ్యంలో 3వ అధిపతిగా ఉండవలసిన అవసరం నాకు. అయ్యా, ఒక 30 రోజులు ప్రార్థన చేయకూడదయ్యా, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను నా దేవుడికి.
నువ్వు ప్రార్థన చేస్తే గుహలో తీసుకెళ్ళి, సింహాల యొక్క గుహలో తీసుకెళ్ళి నేను పడేస్తారంట. నా భక్తి వాటన్నిటిని లెక్క చేయదు, డోంట్ కేర్. నా భక్తి అదృశ్యమైనటువంటి వాటిని చూస్తుంది. దృశ్యమైనటువంటివి నా భక్తి చూడదు, నా భక్తి అదృశ్యమైనటువంటి చూస్తుంది. దేవుని గ్రంథం ఒక భక్తి పరుని యొక్క జీవితపు శైలి విధానం గురించి మనతో మాట్లాడుతూ ఉంది. చాలామంది చెప్పుకుంటారు, అయ్యా మీ భక్తి పరులు, నీ భక్తి పరుడైతే ఇక లోక మాలిన్యం నీ దేహానికి కంటుకుంటూ జాగ్రత్త పడు. నువ్వు భక్తి పరుడు అంటే నీ భక్తిని నీ జీవితంలో కనపరచు. వేషధారణగా కనపరిచేది కాదు, రియాలిటీ అవసరం. హిపోక్రసీ అవసరం లేదు, రియాలిటీ అవసరం. నా స్వరాన్ని ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1, స్వస్థ బుద్ధి లేనటువంటి వాళ్ళు ఎటువంటి ఉగ్రతకు గురయ్యారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 2వ అంశం నీతి. నోవహు నీతిని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నోవాహు కుటుంబం ఏ విధంగా జలప్రలయం నుంచి రక్షించబడ్డారో తెలుసుకున్నాం. 3వ అంశం భక్తి, రిలీజియస్. దానియేలు తన జీవిత కాలంలో భక్తిపరుడుగా ఉంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన ఎంతగా దానియేలు మీదకి వచ్చిందనే విషయాన్ని దానియేలు గ్రంథంలో మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ 3 విషయాలు కలిగి భూమి మీద జీవించాల్సినటువంటి సంగతి మీరైనా నేనైనా సరే. స్వస్థ బుద్ధి అవసరమయ్యా, నీతి అవసరమయ్యా, భక్తి అవసరమయ్యా. అలాగే బ్రతుకుతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మరి ఈ యొక్క సమయంలో నా వాక్యం నా యొక్క సందేశం ద్వారా స్వస్థ బుద్ధి, నీతి, భక్తి మన జీవితంలో ఉన్నాయా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని బ్రతకాలని, లేకపోతే సర్దిద్దుకొని బ్రతకాలని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ప్రార్థనతో ఈ యొక్క వాక్యోపదేశ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకో. పరలోకమందున్న మా తండ్రి, నాయన ఈ యొక్క సమయంలో కొంతసేపు నాయన గ్రంథం ద్వారా ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని అనేటువంటి అంశాన్ని మేము కొంతమంది జీవిత విధానాల ద్వారా మేము ఎరిగిన దాన్ని బట్టి స్తోత్రములు నాయన. మరి మా చుట్టూ ఉన్నటువంటి ప్రస్తుత స్థితి ఘోరంగా ఉంది నాయన. మరి మీ కృపచేతనైనా స్వస్థతను అనుగ్రహించి రాబోయేటువంటి రోజుల్లో మేమందరం మీ యొక్క సన్నిధిలో ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాం. అలాగే ఎంతమంది కుటుంబాల్లో కరోనా చేత మరణించారు నాయన, ఆ కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి. ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారికి నాయన స్వస్థతను అనుగ్రహించి వారి కుటుంబ సభ్యులు త్వరలో కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ యొక్క కరోనా అనేటువంటి దాన్ని తీసివేసి మా మధ్య నుంచి నాయన మేము సంతోషంగా, నెమ్మదిగా, కృతజ్ఞత కలిగి మీ యందు బ్రతుకులని సాయం చేయండి. మరి యూట్యూబ్ సందేశం నాయన మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి ఆటంకం, ఇబ్బంది లేకుండా చక్కగా మీరు మర్యాద క్రమంగా ఈ కార్యక్రమం కొనసాగించిన దాన్ని బట్టి స్తోత్రము ఆయన. సమస్తం మీకే అప్పగించుకుంటాం. మీ చిత్తమైతే మరొక సందేశాన్ని నేను యూట్యూబ్ ద్వారా ఇచ్చే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహిస్తారు. ఈ యొక్క ప్రార్థనను క్రీస్తు యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక సందేశం ద్వారా మీ ముందుకు మరలా నేను ఒక సందేశం ద్వారా నా వాక్యాన్ని కొనసాగిస్తాను.